ఈ రోజు మా వీరన్నన్నయ్య గృహప్రవేశం. అందరూ చాలా సంతోషంగా ఉన్నాము. మార్నింగ్ 7కే ముహూర్తం వచ్చింది. అన్నయ్య వాళ్ళు ఓబలంకలో ఉంటున్నారు. ఒక గంట ముందే గుడి దగ్గరికొస్తే, ఆ గుడి దగ్గర నుంచి కరెక్ట్‌గా ముహూర్తం టైం దగ్గరికొచ్చేసరికి ఇంటికైతే వచ్చేసామండి. ఇల్లు ఇంకా పూర్తవ్వలేదు. మంచి ముహూర్తాలు ఉన్నాయి కదని ఇప్పుడైతే గృహప్రవేశం చేసేస్తున్నారు. అలా గుమ్మడికాయ కొట్టి అన్నయ్య, వదిన అయితే లోపలికి అడుగు పెట్టేశారండి. సొంత ఇల్లు అనేది చాలా మందికి ఒక ఎమోషన్ అన్నమాట. ఇంకా అలా సొంత ఇల్లు కట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు కదండీ. ఒకవైపు ఆడపడుచు పాలు పొంగిస్తూ ఉంటే మరోవైపు అయితే గణపతి పూజ అలాగే వాస్తు పూజ అయితే మొదలు పెట్టారండి. ఆ పూజ పూర్తవగానే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేపించుకున్నారండి. తర్వాత మెయిన్ అయితే గణేష్ హోమం. నేను ఎప్పుడు చూడలేదు, ఇది కన్నుల పండగగా జరిగింది. పూజ చాలా బాగా జరిగిందండి. ఈ హోమంలో ముగ్గురు నలుగురు అయ్యేవాళ్ళు ఒకే కంఠం తలా మంత్రాలు చదువుతూ ఉంటే నాకే తెలియని ఏదో తన్మయత్వంలోకి వెళ్ళిపోయానండి. అంత అద్భుతంగా చదివారు. ఇంకా పూర్ణాహుతి సమర్పించే ముందు అక్కడున్న ప్రతి ఒక్కరిని వచ్చి పూర్ణాహుతికి అయితే దండం పెట్టుకోమన్నారండి. ఇంకా లాస్ట్‌కి పూర్ణాహుతి సమర్పించడంతో హోమం అయితే పూర్తయింది. హోమం పూర్తవగానే అందరం కలిసి భోంచేయడానికైతే వెళ్ళామండి. సరదాగా అందరం కలిసి మాట్లాడుకుంటూ భోజనం కూడా చేసేసాం.